నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్ అండ్ సినీ రాజకీయ విశ్లేషకులు గీతాకృష్ణ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. హాయ్. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి సంబంధించి మళ్ళీ గొడవ స్టార్ట్ అయింది అనుకోవచ్చు అంటారా? మొన్న రీసెంట్ గా ఆయన స్టేజ్ మీద మాట్లాడిన మాటలకి. అండ్ పిల్ల బచ్చన్ ఆయన ఉంటారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా అని చెప్పేసి ఈ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ అంటున్నారు. సో ఈ గొడవలంతా మనం ఎలా చూడొచ్చు అంటారు సార్? ఇది మనం యాక్చువల్గా ఒక 4 సార్లు చెప్పుకున్నాం. ఇది 4 సార్లు కూడా వాళ్ళ ఫ్యామిలీలో గొడవ పెట్టకుండా ఉండడం గురించి ఒక TV5 పుణ్య మీద కారణంలాగా ట్వీట్లని ఎన్లాట్ చేసి చూపిస్తున్నాడని చెప్పేసి అతను ఏకం కదా. వాళ్ళు ఏం ఉండదు, సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ప్రొడ్యూసర్లను కూడా రిక్వెస్ట్ చేసి మీరు నాకు ఒకసారి ఫోన్ చేయండి అంటే చేశారు. వాళ్ళు December 6th అని చెప్పారు. అక్కడ వరకు ప్రొడ్యూసర్ సేఫ్. కానీ రేపు రిలీజ్ అయిన తర్వాత ఆడకుండా ఇటువంటి కుర్రోళ్ళు అందరూ గొడవ పెడితే ఏం చేస్తాం అని చేత దానికి ఆజ్యం పోసేవాళ్ళు ఎవరో చిరంజీవి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళంతా అనమాట. ఈ సందర్భంలో నేను చిరంజీవికి ఎగ్నెస్ట్ కాదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఐఎమ్ మైసెల్ఫ్ చిరంజీవి సేమ్ క్యాస్ట్ అండ్ ఐ లవ్ హిమ్. నేను అప్పుడప్పుడు తప్పులు జరిగితే చెప్తూ ఉంటాను, అంతే తప్పితే వేరే ద్వేషం లేదు. నాకు వాట్సాప్లోకి వచ్చారు చిరంజీవి ఫ్యాన్స్, ఏంటండి వీడు పిల్ల బచ్చ కౌరులు చెప్తున్నాడు బన్నీ అని చెప్పేసి ఆ వీడియో పెట్టారు. నేను అప్పుడు ఎక్కడ మీటింగ్లో ఏదో ఉన్నాను, చూసిన తర్వాత చెప్తానని. చూసిన తర్వాత ఇది మనం చెప్తే వినరా వీళ్ళంతాను, మీరు ఒక వీడియో చేయండి అంటున్నాడు. ఈరోజు నా చేతిలో మొత్తం ఈ సోషల్ మీడియా అంతా నా చేతిలో ఉన్నట్టు ఎవరో నెట్ ఛానల్ వచ్చారు అడిగితే చెప్తాను నేను, అంతే తప్పితే నేను అన్ని ఎలా చెప్పగలను. సో మీరు ఒకటి పెట్టండి అతనికి ఎగనెస్ట్గానే అన్నట్టుకంటే ఎగనెస్ట్గా అనేది నేను ఎప్పుడు ఎవరికి చేయను. అలాగా చాలా కాలం ఫర్గానే జరగాలి, అలా వాళ్ళకి గొడవలు రాకూడదు. ప్లస్ ప్రొడ్యూసర్ పోకూడదు. మీ ఫ్యామిలీ ఎలా ఉంటారో పక్కన పెట్టండి. అతనితో చేసే సినిమాలు కానీ చిరంజీవి గారితో చేసిన సినిమాలు కానీ, ఇంక పవన్ కళ్యాణ్ సీన్లో లేడు కాబట్టి గొడవ లేదు. వీళ్ళతో చేసిన సినిమా ప్రొడ్యూసర్లు దెబ్బ రాకూడదు మీ ఫ్యాన్స్లో ఉన్న గొడవ గురించి అని పెట్టారు. దాన్ని పెట్టి దయచేసి అతను అలా మాట్లాడకూడదంటే వాళ్ళ నాన్నగారు చెప్తే వింటాడని చెప్పారు. ఇదే నా దగ్గర వాట్సాప్ కూడా ఉంచాను. అది అల్లు అరవింద్ గారు చెప్తే మేబీ ఇక్కడ వ్యక్తిత్వం అనేది ఉంటుంది అల్లు అర్జున్ కూడా. ఆ వ్యక్తిత్వాన్ని దెబ్బ కొట్టేటట్టుగా వీళ్ళు నువ్వు ఇలా మాట్లాడాలని చెప్పేసి మీరు ఎలా సహిస్తారంటాను. చిరంజీవి ఫ్యాన్స్ కానీ వాళ్ళు కానీ ఎలా సహిస్తారు? అతనికి ఇష్టం, నాకు ఇష్టం చోట వెళ్తాను అన్నాడు. అతను మంచి డైలాగ్ వేశాడు, అందరు హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు, అలాగే నాకు ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళంతా హీరోకి ఫ్యాన్స్, నేను మా ఫ్యాన్స్ అన్నాడు. అది అన్నాడు అతను. నేను ఫ్యాన్స్ లేకపోతే నేను లేను అన్నాడు. మరి ఈ మాట ఒకప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అనలేదని వాళ్ళ నాన్నగారు నాకు చెప్పాను. ఫ్యాన్ లేకుండా మీరు ఫ్యాన్స్ లేకుండా నువ్వు మీ అన్నయ్య లేడు నువ్వు లేడని ఆయన అన్నారు వెంకటరావు గారు. దానికి ఆయన సాక్ష్యం చెప్పడానికి ఏడుది నాగేశ్వరరావు కూడా ఆయన కూడా పోయారు. మేము ఇద్దరు వెళ్ళాం. విశ్వనాథ్ గారు అబ్బాయి పెళ్లికి వచ్చి మెడ్రాస్ నుంచి వచ్చాం, అది ఇప్పుడు హైదరాబాద్ కాదు. వచ్చినప్పుడు ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ పైన ఉన్నాడు ఆ ఇంట్లో. వీళ్ళ ఫాదర్ చెప్పారనమాట, ఫ్యాన్స్ వస్తుంటే విసుక్కుంటున్నాడు పవన్ కళ్యాణ్ అని. ఓకే, దెబ్బ అయిపోతావు, మీ అన్నయ్య లేడు నువ్వు లేడు నేను ఎవరో లేవన్నారు ఫ్యాన్స్ లేకపోతే. సో దట్ ఈస్ ద వాల్యూ ఫ్యాన్స్, బికాజ్ వాళ్ళు రక్తం దారిపోసేస్తారు ఒక కట్అవుట్ పెట్టి. ఇప్పుడు చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయింది ఇంద్ర, దానికి పువ్వులు గీలు వేసి మెయిన్ రిలీజ్ ఎంత అడౌట్ చేశారో అంత అడౌట్ చేశారు. ఆ సినిమా కూడా అలాగ ఆడుతుంది కదా. సో ఇప్పుడు ఏంటంటే చిరంజీవి ఇన్ ఈజ్ ఈవినింగ్ టైమ్స్ అంటారు, అంటే ఆయన వయసు అయిపోయింది. పవన్ కళ్యాణ్ ఇంక నేను సినిమాలు చేయను అన్నాడు. వేరే మలయాళంలో సురేష్ గోపి సినిమా వాడు ఉండి నాకు సినిమాయే మెయిన్ పాలిటిక్స్ సెకండ్ అన్నాడు. వేరే ఇక్కడ రివర్స్, నాకు ప్రజలే ముఖ్యం సినిమా సెకండ్, సినిమా లేదు అన్నాడు. ఇంకా అంటే నువ్వు అవుట్ ఆఫ్ సీన్, నువ్వు సినిమా నుంచి అయిపోయావు. ఈ ఓజీని కొన్ని సినిమా రిలీజ్ అయిపోతే నువ్వు సినిమాలు చేయవు. రామారావు గారు కూడా రామారావు గారు అన్నారంటే ఆయనకు ఆ వయసు అయిపోయింది. అప్పటికి నా దేశం అవి చేసి చీఫ్ మినిస్టర్ అయిపోయిన తర్వాత ఇంక చేయలేకపోయాడు. చేయాలనుకున్నా కూడా చేయలేడు. ఆయన వయసు పర్మిట్ చేయదు. ఇక్కడ ఇతను అలా కాదు కదా, ఇతను వయసు ఉండగా కూడా నాకు ప్రజలే మెయిన్ అని చెప్పేసి 10 ఏళ్ళు కష్టపడి మొత్తానికి డిప్యూటీ సీఎం అయ్యాడు. ఏంటంటే నువ్వు సినిమాలు లేవు. చిరంజీవి గారు ఓల్డ్ అయిపోయాడు. సరే ఉంటే మ్యాక్సిమం ఉన్న 2 ఫిలిమ్స్లో మళ్ళీ చూస్తారు. ఈ జనరేషన్ చూడదు, రామ్ చరణ్కి చూస్తారు. ఓకే, ఆయన పాటు పడేది ఎవరి గురించి పాటు పడతాడు? రామ్ చరణ్ గురించి పాటు పడతాడు. అదేవిధంగా అల్లు అరవింద్ ఎవరి గురించి పాటు పడతాడు? ఎవరి గురించి ట్రై చేస్తాడు? బన్నీ చేస్తాడు. ఎవరి కొడుకు ఆడికి ఇంపార్టెంట్. ఇద్దరు సమానమైన వ్యక్తులే. అల్లు అరవింద్ వలన చిరంజీవి పైకి వచ్చాడని వీళ్ళ ఫ్యాన్స్ అంటున్నారు. చిరంజీవి వలన అల్లు అరవింద్ బన్నీ ఉన్నారు, లేకపోతే వాళ్ళు లేరు అన్నాడు. ఇదే మనకు సంబంధం లేని విషయం. ఇది ఇలా మాట్లాడుకోకూడదు. ఇక్కడ బన్నీ ఇండివిజువల్గా అతను ఇండివిజువల్ కెపాసిటీలో అతను ఏమైనా మాట్లాడచ్చు, ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు ఈక్వేషన్ చూస్తే
అదేవిధంగా రామ్ చరణ్ కూడా తనకి ఏమైనా మాట్లాడుకోవచ్చు. బికాజ్ ఇండివిజువల్ డెమోక్రటిక్ కంట్రీ ఇది, వ్యక్తిగతం ఇది, ఇండివిజువాలిటీ. యు మస్ట్ రెస్పెక్ట్ అదర్ ఇండివిజువల్. అప్పుడే మీకు సంబంధ బాంధవ్యాలు కొంతకాలం ఉంటుంది. సో రామ్ చరణ్ సేస్ ఐఎమ్ ఫర్ మై బాబాయ్ అంటాడు. ఒకప్పుడు మీరు ఐఎమ్ ఫర్ బాబాయ్ అంత డెలిబరేట్గా అతను చెప్పలేదు. ఈ మధ్యన ఎలక్ట్ అయిన తర్వాత, ఎలక్ట్ అయ్యే ముందు కొంచెం వివరణ వచ్చి చెప్పారు. బికాజ్ వాళ్ళ ఫాదర్ డైరెక్ట్గా రాలేడు కాబట్టి పాలిటిక్స్లో. అర్థమైనప్పుడు ఇది యాక్చువల్గా ఇది కూడా జాగ్రత్తగా వినండి వీడియో. బికాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ. బన్నీ అంటే అల్లు అర్జున్, అల్లు అరవింద్ వాళ్ళ యొక్క ఇండివిజువల్గా ఉండటం అనేది తప్పే కాదు. పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళ యొక్క సంవత్సరాలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ యొక్క స్టార్డమ్ వాళ్ళకు ఉంది. సో మీ చిరంజీవి ఫ్యాన్స్ అన్నవాళ్ళు వీళ్ళని పిల్ల బచ్చాలు, ఆ బచ్చాలు, సినిమాలు చూసేది ఎవరు? పిల్ల బచ్చాలే. సినిమా ఎవరి గురించి హిట్ అవుతుంది? పిల్ల బచ్చాలే హిట్ అవుతుంది, అంతేనా? సో పెద్ద బచ్చాలు సినిమాలు చూసి ఎప్పుడు వస్తారో అందరూ అయిపోయిన తర్వాత మెల్లిగా నడుచుకుంటూ మల్టీప్లెక్స్ కానీ ఆ సింగిల్ థియేటర్ కానీ వెళ్ళి చూస్తారు. అది సినిమా చూసే వాళ్ళు ఎవరి పక్కన ఉన్నారు ఇప్పుడు ఎక్కువ? జాగ్రత్తగా వినండి, బన్నీ పక్కన ఎక్కువ ఉంటారు. ఓకే, బికాజ్ పవన్ కళ్యాణ్ ఇంక సినిమాలు చేయట్టు, ఆయన పెద్ద ఆయన వచ్చి మెగాస్టార్ వచ్చి సినిమాలు తగ్గిపోతాయి ఇంకా. ఓకే, ఆయన వయసు కూడా అయిపోయింది కాబట్టి. సో బన్నీ ఈజ్ ద మెయిన్ స్టార్ ఇక్కడ, అంతే కదా? నేను చెప్పింది కదా, ఇది ఎనాలిసిస్ ఇది. ప్లస్ వైఎస్ఆర్సీపీలో ఉన్న 42% అతను సపోర్ట్ చేస్తారట. ఇది లేటెస్ట్. ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది? జస్ట్ ఒకడికి సపోర్ట్ చేయడానికి వెళ్ళడం వల్ల వాళ్ళ మామగారు కూడా మాట్లాడారు, మీరు వ్యక్తిగతంగా తీసుకుని బన్నీని ఎందుకు అంటున్నారు, అతను ఏ పార్టీ అయినా చేసుకోవచ్చు అని వాళ్ళ మామగారితో కూడా పెట్టాడు. ఎవరో బన్నీ మామగారు, ఆయన రెడ్డి గారు ఎవరో ఆయన బాగానే మాట్లాడు, తప్పేం మాట్లాడు. మెగాస్టార్ అంటే మేమందరూ కూడా ఆయన తరపు ఆయన సినిమాలు చూడడానికి తగతగతా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు వెళ్తాం. బట్ స్టిల్ బన్నీది ఇండివిజువల్గా మాట్లాడితే మీరు ఎందుకు పాయింట్ చేస్తారని, నా ఇష్టం, నేను ఎక్కడికైనా వెళ్తున్నాను, అందులో తప్పేంటి? సో ఇక్కడ మెగాస్టార్ కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ అందరూ కలిపినా కూడా అంతకంటే ఎక్కువ బన్నీకి ఉన్నారు అనేది అనాలిసిస్. బికాజ్ వైఎస్ఆర్సీపీలో ఉన్న ఆ 42% అతనికే సపోర్ట్ చేస్తారు. అంతే మాటికి ప్రతి మాటకి ఏదో ఆపాదించేసి చిరంజీవిని రెస్పెక్ట్ చేయట్లేదు అంటే అట్లా. రెస్పెక్ట్ అంటే ఏంటి? టు వాట్ ఎక్స్టెంట్? ఏదో ఫిలిం ప్రమోషన్కి వెళ్ళాడు, ఆ సుకుమార్ అతను వైఫ్ చేసుకున్న సినిమా గురించి, ఆ సినిమా గురించి ఒకటి మాట్లాడలేదు. ఎందుకంటే అది పెద్ద సాడ్ అది. ఆ డైలాగ్ అప్పుడు అది అతను ఇష్టం అది. ఓకే, మనోడికి అందరం చూస్తున్నాడు సుకుమార్, ఆ సినిమా గురించి ఒకటి మాట, వాళ్ళ ఆవిడ మాట చాలా బ్రైట్ స్మైల్తో చూస్తుంది. నన్ను ఎవడో చూడమన్నాడు, చూసాను అది. అతను హ్యాపీగా లూజ్ షర్ట్ వేసుకుని తన వాగుడు తను చేసుకుంటాడు. నేను ఫ్యాన్స్ ఐ లవ్ యూ దూకెత్తా లవ్ చేసేస్తున్నాడు ఎవరిని? ఫ్యాన్స్ని. తన ఇష్టం అది. ఫ్యాన్స్ మీద ఎక్కువ ఆధారపడ్డాడు. ఎక్కువ ఫాలోయింగ్ ఆఫ్ నెంబర్ వైజ్ చూస్తే బన్నీకే ఎక్కువ మంది ఉన్నారు. అలాగని చెప్పేసి చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని ఎక్కడ మనం తోలనాడకూడదు. వాళ్ళకి ఎప్పుడో ఉంది, కాకపోతే ఇప్పుడు ఒక ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు వద్దు అంటున్నాడు. వేరే మలయాళంలో ఒక స్టార్ వచ్చి నాకు సినిమాయే మెయిన్ అన్నాడు, నాకు సినిమా మెయిన్ కాదన్నాడు. అటువంటిప్పుడు నీకు ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గిపోద్ది, పొలిటికల్ ఫాలోయింగ్ ఉంటుంది. కుర్రోళ్ళు ఎప్పుడు కూడా ప్యూర్ పొలిటీషియన్స్ చెప్పలేము. కుర్రోళ్ళలా ఉంటారు కొంతకాలం. వాళ్ళకి యుక్త వయసు దాటిపోయి పెద్దవాళ్ళు అయ్యి పెళ్ళిళ్ళు అయిపోయే వరకు సినిమాలే చూస్తారు వాళ్ళు కదా. సో దట్ ఈస్ అ ట్రెండ్ ఇన్ ఇండియా. ఫిలిం ఈజ్ ద మెయిన్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి. సో ఇప్పుడు చిరంజీవి గారు ఇన్ ఈవినింగ్ టైమ్స్ హిస్ కెరీర్ ఈజ్ గెటింగ్ ఎండ్ బికాస్ ఆఫ్ హిస్ ఏజ్. ఏజ్ ఈజ్ నాట్ ఎ నెంబర్ అని నేను అన్నా కూడా నేను ఆయన పేజ్లో పెడతాను, స్టిల్ యు ఆర్ వెరీ హ్యాండ్సమ్ అని, బికాజ్ ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ హిమ్ కాబట్టి. అదేందా? సో నా ఒక్కడ ఫ్యాన్, నాలాంటి వయసులో ఉన్న ఫ్యాన్ ఊటి సరిపోదు కదా. అర్థమైంది ఇప్పుడు. సో బన్నీ యొక్క ఇండివిజువాలిటీని దెబ్బ కొట్టకండి. ఆయన బచ్చా అన్న, పిల్లగాళ్ళు అన్న, మీ తెలంగాణ భాషలో చెప్పాలంటే పిల్లగాళ్ళు. సో అన్నా కూడా ఆ పిల్లగాళ్ళే చూసే సినిమా. ఆడపిల్ల అబ్బాయిలు చిన్నపిల్లలే చూస్తారు సినిమా ఒక 25-26 ఇయర్స్ వరకు. సో బన్నీని మనం ఆ విధంగా ట్రోల్ చేయకూడదు. కాకపోతే ఇంకొక రేంజ్ ఏంటంటే, ఇప్పుడు మంచు ఫ్యామిలీని ఎలాగైతే ట్రోల్ చేశారో ఆ విధంగా బన్నీని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. నేను 5-6 చూశాను. దట్ డజంట్ మ్యాటర్. అది వేరు ఇది వేరు. ఆ కాంటెక్స్ట్ వేరు. ఇక్కడ వచ్చి వీళ్ళ ఫ్యామిలీ మధ్యనే జరుగుతుంది అది. అక్కడ అలా కాదు. అక్కడ వాళ్ళ సినిమాలు కూడా సరిగ్గా ఆడకపోవడం వలన, ఇన్స్పైట్ ఆఫ్ వాళ్ళ ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని బాగా ఆడలేకపోవడం వలన, వాళ్ళ ఫాదర్ యొక్క ఎక్స్ట్రా మాటల వలన, వీటిలన్నింటి వలన వాళ్ళకి ఏదో జరిగింది. అదే విధంగా వీళ్ళకి జరగాలని చాలా మంది చూస్తారు. బన్నీని ఆ విధంగా బ్యాడ్ చేద్దామని. డోంట్ డూ దట్, బికాజ్ ప్రొడ్యూసర్ దెబ్బతింటాడు ఇక్కడ.
ఒక మంచి స్టార్ని మనమే కోల్పోతాం. ఇఫ్ యు ఆర్ డీమీనింగ్, ఇఫ్ యు ఆర్ ట్రయింగ్ టు లెట్టింగ్ సంబడి ఎల్స్ డౌన్, ఇంకొకరిని తగ్గించడం వల్ల మీకేం వస్తుంది? చిరంజీవి గారు ఎప్పుడు మెగాస్టారే, ఈజ్ ఆల్వేస్ ఏ మెగాస్టార్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ పవర్ స్టార్, అది ఆల్రెడీ డెప్యూటీ అయిపోయాడు, ఆయన ఏం సాధించాలని కూడా అయిపోయాడు. సో ఇప్పుడు ఇంకొక అతను గ్రో అవుతున్నప్పుడు అతను మీరు ఆపకండి దయచేసి. ఓకే సార్, థ్యాంక్ యూ.